వసూళ్లలో బిజీ అయిపోయినటువంటి అధికార పార్టీ శాసనసభ్యులు వారి కుటుంబ సభ్యులు ఇంకా కూడా తమకు ఓటు వేసిన ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి, ఆ బాధ్యతలను నిర్వర్తించాలి అనేటువంటి ఆలోచనలకే వచ్చినట్లు కనపడట్లే. ప్రత్యేకించి ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిటాల సునీత రాప్తాడ్ ఎమ్మెల్యే, ఆమె కుమారుడు ధర్మవరం ఇన్ఛార్జ్, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, వీరు గత 18 నెలలుగా చాలా బిజీగా ఉన్నారు. చాలా బిజీ అంటే టార్గెట్లో పెట్టుకొని వసూళ్లు చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నారు. వీరు వసూలు ఏ స్థాయికి పోయినాయంటే నాకు తెలిసి 95 నుంచి 30 సంవత్సరాల పాటు సివిల్ సప్లైస్ రవాణా కాంట్రాక్ట్ వీళ్ళే నిర్వహిస్తున్నారు. మధ్యలో 1 సంవత్సరమో 2 సంవత్సరాలు ఎప్పుడైనా ప్రభుత్వం వచ్చిన తొలి రోజుల్లో అనంతపురంలో ఒక ఆడియో బయటకు వచ్చింది. దగ్గుబాటి ప్రసాద్ వారికి సంబంధించినటువంటి బంధువులు అనుచరులు ఈ పీడిఎస్ రైస్ కి సంబంధించినటువంటి స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడేది. అయ్యా మేము వచ్చినామో ఈ బియ్యం పైన డబ్బులు మాకు కట్టాలా అని అంటే, లేదన్నా అది పరిటాల వాళ్ళదే, చాలా ఏళ్ల నుంచి వాళ్ళదేను అంటే, మురళి మా బావేలే అని, మురళీనా బాలాజీ మా బావేను అని దగ్గుబాటి ప్రసాద్ బంధువు ఎవరో మాట్లాడతారు. అంటే దొంగలు ఊర్లు పంచుకున్నట్ల బియ్యం అమ్ముకునేదానికి హక్కు మాకే ఉంది, మీరు అమ్ముకుంటా అన్నారు, మాకు వచ్చి లెక్క కట్టిపోండి అని మాట్లాడినారు ఆ పెద్ద మనిషి. మాట్లాడితే మేము వాళ్ళకి కడతాన్నాము, సోమందేపల్లి పేరు కూడా మెన్షన్ చేసిన, సోమందేపల్లిలో పలానా మనిషి మేము ఆడ కడతాన్నామని, పరిటాల వాళ్ళకు డబ్బు కడుతున్నామని. ఇప్పుడు వాళ్ళు కాదు, ఇప్పుడు మేము వచ్చినామని, అనంతపురంలో మాకు కట్టాల నీళ్ళు. ఎవరు ఎక్కడ ఎమ్మెల్యేలైనా జిల్లాలోని పీడిఎస్ రైస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఎఫ్పీ షాపుల రైస్, రేషన్ షాపుల బియ్యము అమ్ముకునేటువంటి హక్కు, కర్ణాటకకు స్మగుల్ చేసి దోచుకునేటువంటి హక్కు పరిటాల వాళ్ళకే ఉంది, ఎవ్వరికీ లేదు అని మాట్లాడిన సారాంశం ఆ ఆడియో. నాకు తెలిసి మీడియా మిత్రులందరూ కూడా వినింటారు. అక్కడ నుండే మొదలు పెడితే టమోటా మండీలో అనంతపురం పట్టణానికి ఆనుకున్న టమోటా మండీలో నాకు తెలిసి కార్యదర్శి కూడా అనంతపురం పట్టణానికి సంబంధించిన వ్యక్తి, రోజుకు 4 నుంచి 5 లక్షల రూపాయలు ఆ టమోటా లారీల నుండి వసూళ్లు చేసి, దానికి ట్యాక్స్, అది శ్రీరామ్ ట్యాక్స్ అని పెట్టినారు దానికి పేరు, వసూళ్లు చేసి పరిటాల శ్రీరామ్కు పంపడము అనేది ఆనవాయితీగా వచ్చింది. అంటే రోజుకు 5 లక్షలు. అంటే గత ప్రభుత్వంలో మరి రిజిస్ట్రేషన్ కార్యాలయాల నుంచి ఎవరైనా వసూలు చేసినారో లేదో నాకైతే తెలియదప్ప. అనంతపురం సబ్ రిజిస్టర్ కార్యాలయము, ధర్మవరం సబ్ రిజిస్టర్ కార్యాలయము, రుద్రంపేటలోని సబ్ రిజిస్టర్ కార్యాలయము, చెన్నైకొత్తపల్లిలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాల నుంచి కలిపి రోజుకు 25 లక్షల రూపాయలు యావరేజ్న పరిటాల సునీత కుటుంబానికి వెళ్ళాల. రిజిస్ట్రేషన్ ఎవరైనా కొనుగోలు కానీ అమ్మకాలు కానీ అంటే ట్రాన్సాక్షన్ ఏం జరిగినా కూడా డబ్బు వీళ్ళకి కట్టాల. అది పెద్ద ఆదాయాలంటివి. ఇంకా బెల్ట్ షాపులు దాదాపుగా రాప్తాడు నియోజకవర్గంలో 1000 బెల్ట్ షాపులు దాకా ఉన్నాయి. 1000 బెల్ట్ షాపుల నుంచి 2000 రూపాయలు ప్రతిరోజు కలెక్ట్ చేసి పరిటాల కుటుంబానికో సంబడి వాళ్ళ రిప్రజెంటేటివ్ కు పంపిస్తా ఉన్నారు అనేది. పాపం ఆ బెల్ట్ షాపు నిర్వాహకులు మందుబాబులో చెప్పుకునేది, ఏమయ్యా ఇంత రేటు పెట్టినావు, షాపుకు పోయి అడిగితే ఇంతే కదా అంటే, ఏం చేయాలన్నా రోజుకు 2000 అక్కడికి పంపించాలన్నా అని చెప్పుకునే పరిస్థితి. ఇంకా ముత్యాలమ్మ గుడిని కూడా వదలలేదు.
ముత్యాలమ్మ గుడి దగ్గర మా ప్రభుత్వంలో మందు అమ్మకం నిషేధం. ఎక్కడ కూడా బెల్ట్ షాపులు లేవులే. జగనన్న ప్రభుత్వంలో చెప్పు నింది లిక్కర్ ని ఓన్లీ గవర్నమెంట్ నోటిఫైడ్ షాప్స్ లోనే అమ్మకాలు చేయడం జరుగుతానండి. ముత్యాలమ్మ గుడి దగ్గర బెల్ట్ షాపు పరిటాల వెంకటాపురానికి పరిటాల వాళ్ళ ఇంటికి రోజుకు ₹1,00,000 పోవాలి. అక్కడి నుంచి వాళ్ళ ఏం రేట్ అన్న అమ్ముకోవచ్చు, కర్ణాటక లిక్కర్ తెచ్చి అమ్ముకోవచ్చు, గోవా లిక్కర్ తెచ్చి అమ్ముకోవచ్చు. విడ్డూరం ఏంటంటే ఇప్పటికీ 2 సార్లు మాత్రమే పోలీసు వాళ్ళు గోవా లిక్కర్ పట్టుకున్నారు. ఈ జిల్లాలో 2 సార్లే పట్టుకున్నారు. గోవాలో నాకు తెలిసి ఆ డ్యూటీ ట్యాక్సెస్ ఉండకపోవచ్చు, దానివల్ల చీప్ పడతా ఉండొచ్చు. అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకోవడము జరుగుతా ఉందనేసి 2 సార్లు మాత్రమే పట్టుకున్నారు. ఇంకా గోవా నుంచి లిక్కర్ తీసుకొచ్చి అమ్మకాలు కొనసాగించడం అనేది బ్రహ్మాండంగా జరుగుతా ఉంది. కర్ణాటకకు మనకు రేటు వారా ఉంటే కర్ణాటకలో చీప్ ఉన్నప్పుడు కర్ణాటక నుండి తెచ్చేవాళ్ళు. కర్ణాటకలో ధర పెరిగింది, మనం ఇక్కడ ధరలు పెంచినాము, కర్ణాటక వాళ్ళు ధర పెంచినారన్నప్పుడు గోవా నుంచి తెచ్చుకోవడం. ఇంకా ప్రాంతీయ షాపులు ఎవరు వేసినా కూడా మీ పార్టీ వాళ్ళు వేసుకున్న ప్రాంతీయ షాపులు కూడా మీరే స్వాధీనం చేసుకుని అమ్ముకుంటున్నారు. దాంట్లో ఎక్కడ మీకు సరిలేరు, మీకెవ్వరు పరిటాల వారి దోపిడీకి మీ పార్టీ వాళ్ళనైనా వసూలు చేస్తారు. కాంట్రాక్టర్లు ధర్మవరంలో కమ్మలతను రైల్వే కాంట్రాక్టర్ ₹1,00,00,000 డిమాండ్ చేసినారు. సిగ్నలింగ్ కాంట్రాక్టర్ చిన్న కొడుకు. మళ్ళీ ఏదో మధ్యలో వాళ్ళు వీళ్ళు సర్దుబాటు చేసి 60 లక్షలు ఇప్పించినారు. ఆయన ఏదో పని ముగించుకొని వెళ్ళిపోయినారు కాంట్రాక్ట్. ఎవరు కూడా నేను మీ కులమే మీ క్యాస్ట్ అంటే అవన్నీ తర్వాత మేము ఓట్లకు డబ్బులు పంచలేదా లెక్క కట్టండి.